జై శ్రీరామ్ అండి. విదేశాలకు వెళ్తుంటే మల్లెపూలు పెట్టుకెళ్తున్నారా? ఎయిర్పోర్ట్లకు వెళ్తున్నాం కదా అని చెప్పి. అలాగే ఒక ప్రముఖ నటి, మలయాళం తమిళంలో కూడా నటించింది నవ్య నాయర్ ఆవిడ పేరు. ఆవిడ ఆస్ట్రేలియా వాళ్ళు ఓనం సెలబ్రేషన్స్కి ఆవిడని ఇన్వైట్ చేశారు. దానికోసం ఆవిడ వెళ్తుంటే వాళ్ళ ఫాదర్ ఉండి మల్లెపూలు ఇచ్చారట అక్కడ. మరి అదే కదా వైట్ సారీ మల్లెపూలు. ఆవిడకి ఒక హాఫ్ తీసుకుని తలలో పెట్టుకుంది, ఒక హాఫ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందిట. తీరా సింగపూర్లో ఫ్లైట్ ఆగింది. దాని తర్వాత ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆవిడ మీద అక్కడ ఉన్నవాళ్ళు పూలు, ఇలాంటి విత్తనాలు, ఈ ఆకుకూరలకు సంబంధించినవన్నీ, సీడ్స్కి సంబంధించినవి, ఇట్లాంటి పూలకు సంబంధించిన నిషేధం కాబట్టి ఆవిడ మీద 1,14,000 రూపాయలు పెనాల్టీ కట్టాల్సిందే అని చెప్పి ఎయిర్పోర్ట్లో ఆవిడ నిలిపివేశారు. ఆ నవ్య నాయర్ మీద ఆవిడ సైలెంట్గా ఆ డబ్బులు పే చేసి మెదలకుండా బయటకు వెళ్ళిపోయిందిట. అందుకని విదేశాలకు వెళ్తుంటే ఆడపిల్ల కదా, పసుపు కుంకుమ పెట్టే కదా, మా అమ్మాయి కదా ఇచ్చిందని మల్లెపూలు పెట్టుకుని వెళ్ళారు అంటే ఇలా లక్షల్లో డబ్బులు కట్టాలి. మూర 10 రూపాయలతో అయిపోతుంది మన ఊర్లో. అది పరిస్థితులు. అదే అమెరికాలో మల్లెపూలతో సహా అమ్ముతారు. మల్లెపూలు ఒక మూర కొనాలంటే 200 రూపాయలు పెట్టి కొంటూ ఉంటారు అక్కడ. మరి అప్పుడు పనికొస్తున్నాయి, కానీ మనము బ్యాగుల్లో కానీ క్యాబిన్ బ్యాగుల్లో కానీ పెట్టుకెళ్తే పట్టుకుని ఆవిడకి నవ్య నాయర్కి 1,14,000 పెనాల్టీ వేశారు. కనుక అందరూ జాగ్రత్తగా ఉండండి. విదేశాలు వెళ్తున్నప్పుడు మల్లెపూలు పెట్టుకోకుండా, పూలు ఏవి పెట్టుకోకుండా జాగ్రత్త తీసుకోండి. ఓకే.